బిర్యానీ కోసం రాజమండ్రి నుంచి రావులపాలెం అయితే మేము వెళ్ళిపోతున్నాము. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చూసారు కదా, మేము సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేసాము. సో ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా. సో రాజమండ్రిలో ఫ్యూ ప్లేసెస్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఇప్పుడు ఈరోజు మా తమ్ముడు బిర్యానీ కోసం అని రావులపాలెం వెళ్దామని ప్లాన్ చేశాడు. సో ఆన్ ది వేలో మనకి కడియం కూడా వస్తుంది. సో చూడాలి ఎంతవరకు కవర్ చేస్తాము. సో బిర్యానీ కోసం రాజమండ్రి నుంచి రావులపాలెం అయితే మేము వెళ్ళిపోతున్నాము. సో ఎంత టేస్ట్ బాగుంటుందో, ఏం బిర్యానీ ఇప్పిస్తాడో స్పెషల్ చూద్దాం. రావులపాలెం అంటే మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా చూడడానికి. బట్ తెలీదు, బుడ్డోడితో వెళ్తున్నాం కాబట్టి ఎంతవరకు కవర్ చేస్తామో ఏమో. సో ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళినా స్కిన్ కేర్ అయితే నేను తీసుకుంటాను కాబట్టి, సో ఈ వింటర్ స్పెషల్గా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అవుతాను. సో చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, స్కిన్ కేర్ క్రీమ్స్ కానీ ఫేస్ వాష్ కానీ ఏం యూజ్ చేస్తారు. సో నేను చాలా ట్రై చేస్తూనే ఉంటాను మీలాగా. బట్ ఏది బాగుంటుందో వాడి బాగుంది అంటేనే నేను మీ వరకు వస్తాను. సో జనరల్గా మార్కెట్లో వచ్చే చాలా ఫేస్ వాషెస్ ఏంటి అంటే స్కిన్ని చాలా డ్రై చేసేస్తాయి, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ స్కిన్. సో దట్టు ఇప్పుడు వింటర్ కాబట్టి నార్మల్గానే చాలా డ్రై అయిపోతుంది. సో నేను అలా ఎక్స్ప్లోర్ చేసి మామాఎర్త్ ప్రోడక్ట్ అంటే తెలుసు కదా మీకు, నేను చాలా యూజ్ చేస్తూనే ఉంటాను. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తాను మోస్ట్లీ. సో ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను. ఆ ఫేస్ వాష్ చాలా బాగుంది. సో మామాఎర్త్ అలోవెరా ఫేస్ వాష్ అయితే నేను ఫ్యూ డేస్గా యూజ్ చేస్తాను. స్కిన్ని చాలా మంచిగా క్లీన్ చేస్తుంది. అలా క్లెన్స్ చేయడమే కాకుండా మంచిగా మాయిస్ట్గా కూడా ఉంచుతుంది అనమాట. సో ఇందులో ఏంటంటే అలోవెరా ప్లస్ గ్లిజరిన్ రెండు ఉన్నాయి. సో అలోవెరా స్మెల్ నచ్చిన వాళ్ళకి ప్రాబ్లమే లేదు. ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కంప్లీట్గా. సో మీకు తెలుసు కదా, మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేఫ్ సర్టిఫైడ్, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవు. అండ్ ఆల్సో ఈ ఫేస్ వాష్ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకన్నా సెట్ అవుతుంది. ఈ ఫేస్ వాష్ సోప్ ఫ్రీ. సో ఏంటంటే మనకి నురుగు అనేది రాదు. నురుగు ఫోమ్ ఎక్కువ వచ్చేస్తే స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయి ఇరిటేషన్ రావడం, ర్యాషెస్ రావడం జనరల్గా జరుగుతాయి అన్నమాట. సో ఇందులో అలోవెరా ఇంకా గ్లిజరిన్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఫేస్ వాష్ అవ్వగానే చాలా కూలింగ్గా సూదింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట. సో గ్లిజరిన్ అనేది మాయిశ్చర్ని లాక్ చేస్తుంది మంచిగా, అంటే ప్లెయిన్గా షైనీగా ఉంటుంది. యూజువల్గా కూడా మేము షూటింగ్స్లో అయితే గ్లిజరిన్ అనేది స్కిన్ డ్రై అయినప్పుడు వింటర్స్లో యూజ్ చేస్తాం. సో బట్ ఈ ఫేస్ వాష్ అనేది మనం రెగ్యులర్గా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎలాంటి కెమికల్స్ లేవు, ఎలాంటి పారాబెన్స్ లేవు. సో ఈ ఫేస్ వాష్ కంప్లీట్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎలర్జిన్ ఫ్రీ అండ్ నాన్ టాక్సిక్ కూడా. సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం చాలా సింపులే. ఎలా యూజ్ చేయాలో నేను కూడా ఎలాగో స్కిన్ క్లెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను మీకు చూపించేస్తాను. కొంచెం కాయిన్ సైజ్ అమౌంట్ ఫేస్ వాష్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. ఫేస్ పైన మంచిగా రబ్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చూసారా, స్మూత్గా మాయిశ్చరైజ్డ్ అయ్యి ఇంకా బౌన్సీగా కూడా అనిపిస్తుంది స్కిన్. సో డిస్క్రిప్షన్లో మీకైతే ఈ ఫేస్ వాష్ గురించి లింక్స్ ఇచ్చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. నా కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. బట్ ఓన్లీ వాళ్ళ యాప్లో అండ్ సైట్లో మాత్రమే అప్లికబుల్. మామాఎర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. వాళ్ళ ప్రోడక్ట్స్లోనే కాదు, వాటి వాల్యూస్లో కూడా ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్ల నాటాలనేది వాళ్ళ టార్గెట్. సో మనం మామాఎర్త్ నుంచి ఎప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. సో మన ఆర్డర్ ఐడితో ఆ ప్లాంట్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. సో మీ అందరికీ తెలుసు మామాఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయని. అండ్ ఆల్సో మనకి నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో మీకు దగ్గరగా ఉండే స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకైతే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చేస్తాను. ప్లీజ్ గో అండ్ షాప్.
రాజమండ్రి నుంచి రావులపాలెం అయితే బయలుదేరిపోయాము. సో, మా సాయి ఫ్రెండ్స్ అండ్ మేము అందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అరౌండ్ 40-45 మినిట్స్ పడుతుందంటున్నారు. బట్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎంత ఎండగా ఉందంటే మేము అంత ఎండగా ఉంటదని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, బట్ బిర్యానీ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. సో, ఫైనలీ రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. బిర్యానీ కోసం రాజమండ్రి నుంచి రావులపాలెం. సో, బావుంటుంది అని చాలా మంచి పేరు గూడా ఉందంట ఈ ప్లేస్‌కి. సో, ఇక్కడైతే చాలా వెయిటింగ్ టైం పడుతుంది. మాకు ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ అయితే వెయిట్ చేశాము. సో, వేరే రెస్టారెంట్‌కి వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే చాలా ఎండగా ఉంది. మళ్ళీ బుడ్డోడితో ఎందుకు ఇబ్బంది పడ్డామని. బట్ స్టిల్ వెయిట్ చేయండి 5 మినిట్స్‌లో అయిపోతుంది అని అలా కూర్చోబెట్టేశారు మమ్మల్ని. సో, వి ఆర్ వెయిటింగ్ టు ఈట్ బిర్యానీ. అమ్మో వచ్చేసాడు. లాస్ట్ టైం ఆధార్ సీక్వెన్స్ తిన్నాం బాగుంది చెప్పేసి ఇంపార్టెంట్ హలో చెప్పమ్మా. హాయ్ చెప్పు. ఇక్కడ స్పెషల్ అయితే ఆర్ఆర్ చికెన్ అంట. సో, ఆర్ఆర్ చికెన్ అయితే స్టార్టర్‌కి ఆర్డర్ చేసేసాము. అండ్ ఆల్సో తందూరి చికెన్ ఆర్డర్ చేసాం అండ్ లూజ్ ప్రాన్స్. సో, ఈ 3 అయితే చాలా బాగున్నాయి. నాకు పర్సనల్‌గా స్పైస్ లెవెల్స్ అంత ఎక్కువ లేవు. బట్ బాగున్నాయి ఫ్లేవర్స్ అండ్ ఆల్. బిర్యానీకి వచ్చేసరికి కుండ బిర్యానీ ఆర్డర్ చేసాం. కుండ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది. బట్ వీళ్ళు కుండలో బిర్యానీ తయారు చేయరంట. సో, మేము ఇక్కడే కుండలోనే వండుతారని అనుకున్నాం కానీ బట్ స్టిల్ బిర్యానీ ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో అంత దూరం వచ్చి తింటున్నందుకు మేమైతే సాటిస్ఫై అయ్యాము. అందరికీ కూడా నచ్చిందనమాట. సో, మేమైతే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి తినేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా టెంపుల్స్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ నాన్ వెజ్ తిని టెంపుల్స్‌కి వెళ్ళడం ఎందుకో బాగా అనిపించలేదు. సో, మేము ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు కడియంకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆల్సో మా మమ్మీ ఒక ప్లేస్ ఏదో సజెస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చూసిందంట. ఐ డోంట్ నో ఎంతవరకు బాగుంటుందో తెలీదు. సో, అక్కడికి వెళ్దామని అయితే ప్లాన్ చేసాము.
మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా! కడియం అంటే రకరకాల పువ్వులు, రకరకాల చెట్లు, ప్లాంట్స్ ఇంట్లో పెంచుకునేవి, బయట పెంచుకునేవి. సో, క్రోటన్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా రకాలు ఉంటాయంట ఇక్కడ. సో, నేనెప్పుడో చిన్నప్పుడు వచ్చాను కానీ నాకు అంతగా గుర్తులేదు. సో, ఈసారైతే వచ్చేసాము. ఇది చాలా పెద్ద ప్లేస్ అండి. సో, చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. కొంత టైమ్ ఎండగా ఉంది కానీ, ఎండ లేకపోతే ఇంకా మేబీ ఎంజాయ్ చేసేవాళ్ళమేమో. సో, బుడ్డోడినైతే కార్‌లో కూర్చోపెట్టి నేనైతే ఫస్ట్ కార్ దిగేసి మంచిగా తోటంతా అలా రౌండేసాను. నర్సరీ కూడా చాలా పెద్దగా ఉంది. మేము అంత పెద్దగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, చాలా రకాల ఫ్లవర్స్ అండ్ చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో, నేచర్‌కి దగ్గరగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అని మీలో కూడా చాలామందికి తెలుసు కదా! సో, అలా బాగా ఎంజాయ్ చేశామనమాట. ఫ్లవర్స్ బాగున్నాయి కదా. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, రావులపాలెంకి అయితే బిర్యానీకి వచ్చేసాం. బిర్యానీ ఎంజాయ్ చేసాం అండ్ ఆన్ ది వేలో కడియం కూడా చూసుకున్నాము. బట్ ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నాం కానీ అవైతే ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ చాలా అంటే చాలా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. బుడ్డోడు కాబట్టి ఎక్కువ తిరిగితే ఎందుకు మళ్ళీ అని చెప్పి ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో, యాహ్! మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ. బాయ్.